దత్తాత్రేయ దామోదర్ రసానే. దత్తాత్రేయ జన్మ పుట్టుకతోనే సార్థకమైంది. ఎందుకనగా బాబా ఆశీర్వాదములతో జన్మించెను. దత్తాత్రేయ రసానేగారి తండ్రి దామోదర్ సావలరాం రసానే. దామోదర్కు షిరిడీలో సాయిబాబా ఇచ్చిన మామిడిపండ్లు తన చిన్నభార్యకు ఇవ్వగా పుట్టిన మొదటి సంతానం దత్తాత్రేయ దామోదర్ రసానే. దౌలత్ షా. దత్తాత్రేయ రసానేకి 15 నెలల ప్రాయమప్పుడు దామోదర్ రసానే షిరిడీకి తీసుకువెళ్లారు. కొంతకాలం తరువాత తలనీలాలు, అక్షరాభ్యాసం చేయించుట కొరకు షిరిడీ తీసుకువెళ్లగా సాయిబాబా తన చేతితో దత్తాత్రేయ రసానేను పట్టుకుని పలకపై హరి అని వ్రాయించిరి. ఆ తరువాత షిరిడీ బడిలో చేర్పించిరి. బాబాను సంప్రదింపక ఏ నిర్ణయం తీసుకునేవారు కాదు ఈయన తండ్రిగారు. దత్తాత్రేయకి పెండ్లి వయస్సు వచ్చినప్పుడు 4 సంబంధాలు రాగా అందులో ఒక బీదకుటుంబములోని బాలిక జాతకం చూసి ఆమెతో వివాహం జరిపించేందుకు బాబా అనుమతినిచ్చారు. దత్తాత్రేయకు పండరిపురంలో జరగనున్న వివాహానికి బాబాను రమ్మని దత్తాత్రేయ రసానే ఎంతో పట్టుపట్టగా, భయపడకుము, వేవెల్లప్పుడు నీలోనే ఉంటాను, నా తరపున శ్యామాను పంపెదను అని బాబా ఊరి ఆశీర్వాదమునిచ్చారు. శ్యామ ఆ వివాహానికి బాబా ఆజ్ఞతో వెళ్ళెను. ఇతనికి 2 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు కలిగెను. కొద్ది నెలలకే అకారణ వ్యాధులతో అందరూ చనిపోయిరి. ఈతని భార్య పరిస్థితి క్షీణించింది. దత్తాత్రేయ మనస్సు ఆశాంతితో కొట్టుకొనుచుండెను. అతడు అప్పుడు బాబా సమాధి వద్దకు పోయి, అల్పాయుష్కులైన ఎక్కువమంది పిల్లలకు బదులు ఎక్కువకాలం జీవించే ఒక శిశువునివ్వు నా తండ్రి అని వేడుకొనెను. షిరిడీలో నిద్రించునప్పుడు ఒకరాత్రి కలలో బాబా ప్రత్యక్షమై విధంగా అనెను. చనిపోయిన కుమారుడు మూల నక్షత్రమున జన్మించెన్ను, అతని వల్ల తల్లిదండ్రులకు అపాయం. నీకు శుభమగు బిడ్డను ప్రసాదిస్తాను అని అభయమిచ్చెను. అప్పుడు బాబా ఛాతిపై ఒక గుండ్రని ఆకారంలో కాంతిచక్రం మెరుస్తూ కనిపించెను. బాబా ఒడిలో చనిపోయిన కుమారులు ఉండిరి. బాబా చెప్పిన 15 నెలలకు ఒక కొడుకు పుట్టెను. పై సంఘటనతో బాబా మహాసమాధి చెందకముందు, తరువాత ఆయన లీలలు చూపించటంలో ఎట్టి భేదము లేదని, బాబా యొక్క చల్లని కరోనా ఎల్లవేళలా రక్షిస్తుందని, బాబాను నమ్మిన భక్తులకు తోడునీడగా నిలుస్తారని రుజువైంది. చనిదత్తాత్రేయ 1936 మే నెలలో పూనాలో బివి నరసింహస్వామితో స్వానుభవాలు పంచుకొనెను. 1927లో నా గ్రహబలం అనుకూలంగాన అనారోగ్యంతో ఉంటిని. జీవితంపై ఆశలు సన్నగిల్లినవి. ప్రతి ఆదివారం పూనాకు 40 మైళ్ల దూరంలో ఉన్న శివాలయంలో పూజలు చేసేవాడిని. ఒక ఆదివారి రాత్రి 9 గంటలకు దేవునిపై పుష్పములు ఉంచి మనస్సులో బాబాను తలుమా. అప్పుడు దేవుని మూర్తివద్ద ఒక కాంతి చక్రంలో బాబా కనబడ్డారు. అప్పటిమా నా ఆరోగ్యం కుదుటపుటెను.